హలో అండి, నా పేరు డాక్టర్ గార్లపాటి శివశ్రీకర్. నేను మీ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, శ్రీ ప్రతిమ హాస్పిటల్స్, గుంటూరు. ఎక్కువ మంది ఈ మధ్యకాలం నా ఓపీడీకి ఏలు స్టక్ అయిపోతుంది అయ్యా, కొంతసేపు అయ్యాకే ఓపెన్ అవుతుంది, జామ్ అయిపోతుంది అండ్ ఓపెన్ అవ్వట్లేదు సరిగ్గా అని వస్తూ ఉంటారు. అది కూడా మోస్ట్ కామన్లీ రింగ్ ఫింగర్, అంటే మన ఉంగరపు వేలు. ఇది ఎక్కువ జామ్ అవుతుంది, చాలా సేపటికి ఏలు కదిలిస్తేనే ఓపెన్ అవుతుంది అని వస్తారండి. దీన్నే మనం ట్రిగ్గర్ ఫింగర్ అంటాం. ఈ ట్రిగ్గర్ ఫింగర్ కి కారణం ఏంటంటే, మన ఈ ఏళ్లకి వెళ్ళే తీగలు అంటామండి, టెండాన్స్ అంటాం. ఈ తీగలు సంబంధించిన కండరం ఈ భాగంలో ఉంటది చేతికి. ఈ భాగం నుంచి కండ ఇలా ట్రావెల్ అయ్యి మన ఏళ్ళకి అటాచ్ అయ్యింది. ఈ తీగల్లే ఫ్లెక్సర్ డిస్టోరం సూపర్ఫిషియాలిస్, ఫ్లెక్సర్ డిస్టోరం ప్రొఫండస్ అంటాం. ఈ రెండు ఈ తీగల పేర్లు. దాంట్లో మనకి ట్రిగ్గర్ ఫింగర్ అనే జబ్బులో ఇన్వాల్వ్ అయ్యే కండరం పేరు ఫ్లెక్సర్ డిస్టోరం ప్రొఫండస్. ఇది అసలు ఏం జరిగిద్దంటే, ఈ తీగ మనకి ఇట్లా ట్రావెల్ అయ్యి ఏలికి అటాచ్ అయ్యే ప్లేస్ లో మనం ఒక వైర్ ని గోడకేసి హుక్స్ ఎలా పెడతాం, యాంకర్స్ లాగా అక్కడక్కడ ఇన్వర్టర్ వైర్ వెళ్తుంటే, అలా మన ఈ తీగలు ట్రావెల్ చేసే ప్లేస్ లో కూడా ఈ తీగ అటు ఇటు కదలకుండా ఉండడానికి హుక్స్ లాగా పుల్లీస్ అంటాం, ఇవి ఉంటాయి. ఈ పుల్లీస్ లో మనకి ట్రిగర్ ఫింగర్ అనే జబ్బులో A1 పుల్లి అంటాం. అది ఈ భాగాన ఉంటది. ఈ భాగాన ఉండే పుల్లి వాయటం జరుగుతుంది. వాయటం జరిగి అది స్ట్రక్ అవుతుంది. ఈ తీగ మూవ్ అవ్వనీయకుండా ఇలా పట్టుకుంటది. అప్పుడు మనం దీన్ని ట్రిగర్ ఫింగర్ అంటాం. దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయండి. అది కూడా తీవ్రమైన స్టేజ్, అంటే 4వ స్టేజ్ లోనే అది మనం లాగినా కూడా కరెక్ట్ అవ్వకుండా ఉంటది. ఫస్ట్ 2-3 స్టేజెస్ లో అది ప్యాసివ్ గా మూవ్ చేస్తే కరెక్ట్ అవటమో, లేకపోతే మనం ఫోర్స్ చేస్తే ఓపెన్ అవటమో జరుగుతుంది. సో మనం దీనికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఎనసైడ్స్ పెట్టి ట్రై చేస్తాం. ఆ మినిమల్ వాపు ఏమన్నా ఉంటే అది రిలీవ్ అయింది, ఎర్లీ స్టేజెస్ లో గుర్తించడం జరిగింది, క్లినికల్ గా మనం ఎగ్జామిన్ చేస్తే అలా పాజిటివ్ ఉన్నాయి ఫైండింగ్స్ అన్ని అన్నప్పుడు మనం ఫస్ట్ ఎర్లీగా ఎనసైడ్స్ పెట్టి బ్రిస్క్ యాక్టివిటీస్ చేపిస్తా, ఫిజియోథెరపీ చేస్తా, మేనేజ్ చేస్తాం. అప్పటికి కూడా రిలీఫ్ లేదు అంటే పర్క్యూటేనియస్ గా ఇంజెక్షన్స్ అంటాం. అంటే మన చర్మంలో నుంచి చిన్నపాటి ఇంజెక్షన్స్ చేస్తాం. అక్కడ ఇంజెక్షన్స్ చేస్తే ఆ వాపు తగ్గితే కొంతమందికి వెంటనే రిలీఫ్ వస్తుంది. అయినా కూడా ఇవి ప్రయత్నించినా కూడా రిలీఫ్ రాలేదు అంటే సర్జికల్ రిలీజ్ అంటాం. ఇది 2 విధాలుగా చేయొచ్చు. ఈ మధ్య కాలంలో చిన్నగా నీడిల్ ద్వారా మూవ్ చేసి కోత లేకుండా రిలీజ్ చేసే ఆపరేషన్స్ కూడా వచ్చాయి. సర్జికల్ రిలీజ్ ఆఫ్ పుల్లి అంటాం. అలా కాదు, ఎక్కువ తీవ్రంగా ఉంది, ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ ట్రై చేస్తున్నారు అంటే మీకు చిన్న కోత ఇచ్చి ఆ పుల్లి ఏదైతే ముడుచుకుపోయిందో దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీ ఏళ్ళ మూమెంట్స్ అన్ని ఫ్రీగా ఉండటం జరుగుతుంది. దీన్నే ట్రిగ్గర్ థంబ్ అంటాం, ట్రిగ్గర్ ఫింగర్ అంటాం. థ్యాంక్ యూ.